తెలంగాణ రాజకీయాలపై కవిత ముద్ర. తెలంగాణ రాజకీయాలపై కవిత ముద్ర. కవిత బలమైన నాయకురాలే. ఆమె రాజీనామా బీఆర్ఎస్కు నష్టమే. హరీష్ సంతోష్లపై ఆరోపణల్లో నిజాలున్నాయి. ఓటా సంచలన సర్వేలో జనాభిప్రాయం. తెలంగాణ రాజకీయాల్లో కవిత ముద్ర స్పష్టమని, కవిత బీఆర్ఎస్ నుండి బయటకు రావడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఓటా సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ర్యాండమ్గా నిర్వహించిన సర్వేలో కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. కవిత రాజీనామా ఊహించిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు. ఇంకేం రాసుకొచ్చిరో ఒక్కసారి మనం చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కవిత ముద్ర స్పష్టమని, కవిత బీఆర్ఎస్ నుండి బయటకు రావడం వల్ల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఓటా సర్వేలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల్లో ర్యాండమ్గా నిర్వహించిన సర్వేలో కవిత రాజకీయ భవిష్యత్తుపై ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. కవిత రాజీనామా ఊహించిందేనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఈ సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్లో విడుదల చేశారు. కవితకు మద్దతుగా నిలుస్తాం. కవిత రాజకీయ పార్టీ పెడితే మద్దతుగా నిలుస్తామన్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది. మద్దతునిస్తామని 31%, ఇవ్వం అని 25%, ఎజెండాను బట్టి నిర్ణయం తీసుకుంటామని 44% మంది చెప్పారు. కవిత రాజీనామా వల్ల తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందని 40%, ఉండదని 20% మంది చెప్పగా మిగతా వారు ఇప్పుడే చెప్పలేమన్నారు. మంచి ఊపు మీదున్న బీఆర్ఎస్ గాలి కవిత తీసేశారని, రానున్న రోజుల్లో కవిత మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని, కేసీఆర్ కుటుంబ గొడవల వల్ల కాంగ్రెస్ బీజేపీ లాభపడతాయని, నిజామాబాదులో ఆమెను కావాలని ఓడించారు, వారి వెనుక హరీష్ ఉన్నాడని, సంతోష్ హరీష్ల గురించి కవిత చెప్పిన దాంట్లో తప్పు లేదని, హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్ అని, హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్ అని, కవిత జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడిందని, హరీష్ రావు ప్రజల మనిషి, ఆయనను ఎవరు ఏం చేయలేరని కేటీఆర్ ముఖం మీద అంటాడు, హరీష్ మనసులో పెట్టుకొని పగ సాధిస్తాడని, చివరకు కుటుంబం అంతా ఒకటే అవుతారని అభిప్రాయ సేకరణ సందర్భంగా పలువురు కామెంట్స్ చేశారు. బీసీ ఎజెండా ఎత్తుకోవడం వల్ల కవితకు పెద్దగా ప్రయోజనం లేదని ఎక్కువ మంది చెప్పారు. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర కొంతమేర ఉందని 48% అభిప్రాయపడగా 24% మంది ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిగతా వారు పాత్ర లేదన్నారు. ఇప్పుడు కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతుందా? ఇప్పుడు లైవ్ చూస్తున్న మీరు కూడా కింద కామెంట్ ఏం పెడతారో పెట్టుడి. ఏంది, కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలహీనపడుతుందా, బలం తగ్గిపోతుందా బీఆర్ఎస్ పార్టీకి, లేకపోతే ఇంకా పతార పలుకుబడి పెరుగుతుందా? ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నా, మీకేమనిపిస్తుందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అవును 15%, కొంతమేరకు 41%, ఏం కాదు 31%. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లు పెట్టుడి. భవిష్యత్తులో కవిత సొంత పార్టీ పెడతారని భావిస్తున్నారా? రేపు కవిత, ఇప్పటికే కవిత కొత్త పార్టీ ఎప్పుడో గతంలో రఘునందన్ కూడా కుండబద్దలు కొట్టిండు, కవిత కొత్త పార్టీ అని. వచ్చే పాయ. అయితే ఇప్పుడు అవును సొంత పార్టీ పెడతారు అనేటోళ్ళు 71%, కాంగ్రెస్ 4%, కాంగ్రెస్లో పోతుంది అన్నట్టుగా లేదు, బీజేపీ 1%, స్వతంత్రంగా 16% మంది గిట్లా. అయితే సొంత పార్టీ పెడతారా అనేటోళ్ళే ఎక్కువ ఉందట కథ. మరి మీరేమంటారో కింద కామెంట్ పెట్టు.
కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? అవును 31% మంది అవును అంటుర్రట. ఇవ్వమని 25% మంది అంటుర్రట. ఎజెండాను బట్టి 44% అంటుర్రట. మీరేమంటారో మీరు మరి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా కింద మీరు కూడా కామెంట్ పెట్టుర్రు. బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలేనా? అవును 25%, కాదు 54%. మీకేమనిపించిందో కింద కామెంట్ పెట్టుర్రు. హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలను మీరు నమ్ముతున్నారా? నిజమేనా? అవును 44%, కాదు 15%, కొంతమేరకు 27%. కవిత రాజీనామాకు ఎవరు కారణమని అనుకుంటున్నారు? హరీష్ 27%, సంతోష్ 8%, ఇంటి గొడవలు 34%, రేవంత్ 19%. కవిత రాజీనామా వల్ల ఏ పార్టీకి కలిసి వస్తుంది? కాంగ్రెస్ 76% కలిసి వస్తుందట, బీజేపీకి 18, బీఆర్ఎస్కు 4. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఆస్తుల తగాదా 25% మంది అంటున్నారు, వారసత్వం లొల్లి అని 35% మంది అంటున్నారు, అవినీతి వాటాలు 25% అంటున్నారు. చూడాలి మరి మీరేమంటున్నారు.